నమస్కారం సార్, నా పేరు నాగరత్నం, పగడాల నాగరత్నం. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము నలుగురు ఉంటాం. ఎవరమ్మా? మా ఆయన గారు, మాకు 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు మా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబేమో 2వ క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. పాపేమో అంగన్వాడికి వెళ్తుంది. అంగన్వాడికి ఇంకా చిన్న పాప. మా ఆయన ఏమో పొలం పనులకు వెళ్తాడు. నువ్వేం చేస్తావా? నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకుంటా? అవును సార్. నాకు మిషన్, కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను. మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం. ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్. కాబట్టి 2 పిల్లలు. ఇల్లుందా? లేదు సార్. ఇల్లు లేదు. స్థలం కూడా లేదు సార్. స్థలం కూడా లేదు. స్థలం, ఇల్లు కూడా కావాలి కదా సార్. అద్దె కొంటున్నాం సార్. ఇల్లు స్థలం ఇస్తే ఎంత కడుతున్నాం అద్దె? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. అప్పుడు ఇల్లు కట్టిస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అవును సార్. ఓకే. ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి ఆదాయం? మా ఆయనకి రోజుకి 500 వస్తాయి సార్. 500 వస్తాయి. పిల్లల్ని బాగా చదివిస్తే బాగుపడిపోతారా? సార్. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం విన్నారు మీరు, మార్గదర్శులు. మీరు రెస్పాండ్ అవుతున్నారు, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, కూర్చోమ్మా. మీ పక్కనున్న నాగరత్నం గారు చెప్పిన దానికి వాళ్ళకి కావలసిన ఇల్లు వీటికన్నా కూడా వాళ్ళిద్దరు పిల్లల చదువు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నాగరత్నం గారు అడిగిన దాంట్లో వాళ్ళ ఆయనకు ఒక ఆటో కావాలని అడిగారు. ఆటో కాదు సార్, ఆటోతో పాటు మా ఫ్యాక్టరీలోనే బిజినెస్ చేసుకుని ఒక ఎంటర్ప్రినర్ గా తయారయ్యే అవకాశాన్ని కూడా నేను ఇస్తాను. సో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ హస్బెండ్ కి వ్యాపార రీత్యా కానీ క్రక్స్ బయోటెక్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటానని మీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సార్.